దానియేలు ఆ ఆహారాన్ని వద్దన్నాడంట. దానియేలు ఆహారాన్ని వద్దన్నాడంట. ఈరోజు మనకి చాలామంది అన్యజనులు ఫ్రెండ్స్గా ఉండొచ్చు, రిలేటివ్స్గా ఉండొచ్చు. మీ సొంత బావమరిదే, మీ సొంత మామగారే, నీ సొంత అత్తగారే అన్యులుగా ఉండొచ్చు. వారు ఒక్కొక్కసారి అడిగే ప్రశ్న ఇది, ఏమ్మా మీరు క్రిస్మస్కి కేకులు ఇస్తుంటే మేము తింటున్నాము, మేము ప్రసాదం ఇస్తే మీరు తినరా అని. నేను చెప్పే జవాబు ఏంటంటే, మేము మీ ప్రసాదాన్ని తినం. ఫస్ట్ రీజన్ బైబిల్లో ఉంది, ప్రసాదం తినొద్దని, విగ్రహ అర్పితాలు తినొద్దని. ఫస్ట్ రీజన్ అది. రెండోది, మేము మిమ్మల్ని చాలా గౌరవిస్తాం. మేము మిమ్మల్ని చాలా గౌరవిస్తాం కాబట్టి ఎంతగా గౌరవిస్తాం నేను చెప్తాను వినండి. మేము క్రిస్మస్ కేక్ ఇస్తాం కదా, అది మామూలు పలహారాలు మాత్రం, పప్పలో తినేయచ్చు, ఎవరైనా తినేయచ్చు. బేకరీలో కొనుక్కొని ఇక్కడ తెచ్చాం, తినేయచ్చు, దాంట్లో తప్పేం లేదు. ఇప్పుడు మీ ఇంట్లో కూడా మీరు ఏమైనా పలహారాలు తీసుకొచ్చి మాకు ఇచ్చారనుకో, మేము చక్కగా తినేస్తాం, దానికి మేము ఎక్కడ అడ్డుపెట్టాం. ప్రసాదం మాత్రం తినమంటాం. ఒకటి, మేము ప్రతి ఆదివారం లేకపోతే ప్రతి ఫస్ట్ ఆదివారం ప్రభు బల తీసుకుంటాం. మీకు ఎవరికి ఇవ్వం, అది మీకు ఎవరికి ఇవ్వం. ఎందుకు? అది మేము చాలా పవిత్రంగా భావిస్తాం. అన్ని జనులకు దాన్ని ఇవ్వం. అన్ని జనులు దానికి మేము ఇవ్వం, ఎందుకంటే బైబిల్ కఠినంగా దాన్ని చెప్పింది. బాప్తిసం తీసుకున్న వారు మాత్రమే తీసుకోవాలి, సిద్ధపడి వాటిని తీసుకోవాలని. మేము దాన్ని ప్రసాదంగా భావిస్తాం. దేవుని యొక్క శరీరాన్ని, దేవుని యొక్క రక్తాన్ని మేము తాగుతాం, తింటామని. సో మేము ఎవరికి ఇవ్వం, అంత పవిత్రంగా భావిస్తాం. మిమ్మల్ని కూడా అంతే పవిత్రంగా భావించి, మిమ్మల్ని కూడా అంతే గౌరవించి, మీ ప్రసాదం మీరు తినండి, అది చాలా గౌరవమైనది, మాకు మీరు ఇవ్వకూడదని చెప్పి చాలా గౌరవంగా దాన్ని వద్దు అని చెప్తాం తప్ప మీకు మాకు వ్యత్యాసం ఏం కాదు. ఇప్పుడు అన్యజనులు వండింది ఏది మేము తినకూడదంటే, హోటల్కి వెళ్ళి తిన్నప్పుడు వంట చేసినాడు అనిడై ఉండొచ్చు, ఆడు పొయ్యి ముట్టించే ముందు ఏదో నమస్కారం చేసుకుని పొయ్యి ముట్టిస్తాడు. పోనీ హోటల్ క్రిస్టియన్ అనుకుందాం. రైతు ఒకవేళ అన్యుడైతే నాగటి మీద కొబ్బరికాయ కొట్టి పూజ చేసే పొలం దున్నుతాడు. అలాగని తినడం మానేస్తామా? ఆ వండిన అన్నాన్ని మనం తినడం మానేస్తామా? లేకపోతే ఇక్కడ వచ్చిన ఆ పరికరాలను మేము వాడడం మానేస్తామా? ఏమీ లేదు కదా. ప్రసాదం విషయంలో మాత్రమే మాకు బైబిల్ చెప్పాడు వద్దని మేము చెయ్యం. మిమ్మల్ని గౌరవిస్తాం, అందుకనే మేము చెయ్యం. హిందూ సోదరులందరూ కూడా మమ్మల్ని అర్థం చేసుకోవాలి. ఎప్పుడూ కూడా మీరు మా తినరా, మేము మీరు తింటాం అనడం కాకుండా, మీరు మమ్మల్ని గౌరవిస్తున్నారు బ్రదర్, థ్యాంక్స్ అని చెప్పడం నేర్చుకోవాలి. ఎందుకంటే మిమ్మల్ని మేము చాలా గౌరవిస్తాం. మా గ్రంథాన్ని మేము గౌరవిస్తాం, చాలా పవిత్రంగా భావిస్తాం. మమ్మల్ని ఎంతైతే పవిత్రంగా భావిస్తామో మీ ఆచారాన్ని కూడా మేము అంతా పవిత్రంగా భావించి, మీ ప్రసాదాలు మీరే తినండి బ్రదర్, మాకు ఇవ్వకూడదు అని చెప్తాం మేము. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరలా కొత్త నిబంధనలను కడుపులో దిగిపోయేది ఏది మిమ్మల్ని అపవిత్రపరచదని ఉన్నా కానీ విగ్రహార్పితాలు తినొద్దని మాత్రం ఖచ్చితంగా ఉంది. కాబట్టి ఆ వాక్యం మనం ఖచ్చితంగా పాటిద్దాం. నీకు తినడానికి అయితే తప్ప ఇంకేం దొరకలేదా? కొంతమంది తిండిపోతాలు ఉంటారు. నేను దీన్ని కేవలం తినే పరికరంగా మాత్రమే తీసుకుని దీన్ని తినేస్తున్నాను, సమాజంలో ఏదో మంచి పేరు తెచ్చుకోవడానికి, నలుగురి దగ్గర మంచి పేరు తెచ్చుకోవడానికి. ఆ నలుగురు ఎట్టా పోతున్నారు, పోదాంలే, ఇప్పుడు తినేదేముంది, ఇప్పుడు తినేద్దాం, తర్వాత పశ్చాత్తాపడిపోదాం. ఏంటండి, ఇప్పుడు తినేద్దాం, తర్వాత పశ్చాత్తాపడిపోతాం. ఇది ఎక్కడ లాజిక్గా నాకు అర్థం అవుతుంది. అయ్యగారి ముందు ఫుల్గా తినేస్తాడంట ప్రసాదాలు అన్నీ, తర్వాత వెళ్ళి పశ్చాత్తాపడిపోతాడంట. బైబిల్ స్పష్టంగా ఖండిస్తుంది, విగ్రహార్పితాలు మీరు తినొద్దు. వద్దు అన్నాడంటే వద్దు అంతే. మళ్ళీ దానికి రీజన్ ఏంటి? రీజన్ ఎందుకు? ఇఫ్ హీ సేస్ నో, దెన్ ఇట్ ఈస్ నో. There need not be any reason for that. Bible itself is the reason. If he says no, it is no. If he commands not to do that, we should not do that. No questioning at all. If you are a true Christian, if you are a true believer, you should follow this Bible and these commandments.